హాయ్ అండి. ఈరోజైతే మేము ఉసిరికాయలు పచ్చడి పెడుతున్నాం. ఫస్ట్ అయితే ఉసిరికాయలు కడుక్కొని ఒక క్లాత్ వేసి ఉసిరికాయలు అయితే ఆరబెట్టామండి. ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి అనేది కాయకుండానే ఉంది, దానివల్ల పచ్చడిలో పాడైపోతుంది. కాబట్టి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి. ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉసిరికాయలు అయితే ఆ నూనెలో వేసుకోవాలండి. మరీ బాగా వేగకుండా కొంచెం మరీ అలా బ్రౌన్ కలర్లో రాకుండా మరీ వేగకుండా కొంచెం చూసుకోండి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉసిరికాయ ముక్కలు ఉడకబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు తీసుకొని కారం, ఉప్పు, జీలకర్ర పిండి, మెంతిపిండి వేసుకోవాలి. జీలకర్ర వేయించి పొడి వేసానండి ఆల్రెడీ. మెంతిపిండిలో అందులోకి కలిపాను జీలకర్ర పిండిలోకి. ఇలా ముక్కకి బాగా కారం పట్టేలా తీసుకోవాలండి. అలా ముక్క బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. ఎందుకంటే ముక్కకి కారం పడుతుంది. తర్వాత ఎల్లిపాయ పేస్ట్ చేసుకోండి. ఆ ఎల్లిపాయ పేస్ట్ కూడా అందులోకి వేసుకోండి. వేసుకున్నాక కొంచెంసేపు చూడండి, అలా బాగా ముక్కకి పట్టాలి కారం. తర్వాత ఒక ఆ పెనంలోనే నూనెలో వేయించిన ఉసిరికాయలు వేయండి. అదే నూనెలో మళ్ళీ జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలా వేసిన తర్వాత నూనె